థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం తర్వాత ఎంసీ వీరన్న సార్ నిరంతరం కష్టపడినాడు. వీరన్నకి రోజుల్లో ఈ కార్యక్రమానికి అన్ని ధనాన్ని వ్యవహరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యూపుని, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సుబ్బారావు గారు సన్మానించారు. జిల్లా స్థాయిలో సిఆర్ మీడియా అకాడమీ నిర్వహించిందో దానిని సద్వినియోగం చేసుకున్నామని చెప్పేసి నేను భావిస్తున్నా. చాలా చక్కగా తరగతులకు అటెండ్ అయ్యారు. స్ట్రెంత్ బాగానే ఉంది. అందరిలోనూ ఆసక్తి బాగా కనబడింది. అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉండేటటువంటి ఈ రాయదుర్గం ప్రాంతంలో ఇటువంటి జర్నలిస్టు తరగతులు నిర్వహించడం అనేది మాకు గర్వకారణం. మాకు అవకాశం ఇచ్చిన సిఆర్ మీడియాకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ అవకాశాన్ని అంటే ఈ తరగతులు నిర్వహించే బాధ్యతను మా ఏపీడబ్ల్యూజే నాయకత్వానికి అప్పగించినందుకు ఏపీడబ్ల్యూజే నాయకత్వం తరఫు నుంచి కూడాను సిఆర్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏమైనా చిన్నపాటి పొరపాట్లు జరిగి ఉండొచ్చు, ఏదో తొలిసారిగా ప్రయత్నం చేశాం, మన్నించగలరని చెప్పేసి కోరుతున్నా పెద్దలకు. ముఖ్యంగా రాయదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి మా జర్నలిస్టులందరూ కూడాను ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఉదయం నుంచి రాత్రి వరకు వారం రోజుల ముందు నుంచి శ్రమించిన వాళ్ళందరికీ కూడాను ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు కుడి భుజం ఎడం భుజంగా ఉంటూ నన్ను చేదోడు వాదులుగా నిలిచిన మా జిల్లా కమిటీ, మా రాయదుర్గం కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక్క విషయం చెప్పాలి. మా ప్రాంతానికి శాసనసభ్యులైనటువంటి కాలువ శ్రీనివాసులు గారు గతంలో ఒక జర్నలిస్టుగా పనిచేశారు. ఆయన చాలా జర్నలిస్టుల పట్ల చాలా గౌరవంగా చాలా ప్రేమతో ఉంటారు. ఎప్పుడు ఏ జర్నలిస్ట్ వెళ్ళినా కూడాను ఆయన చాలా చక్కగా ఇది రిసీవ్ చేసుకుంటారు అన్నమాట. అంటే మేము గతంలో చూసాం, మేము గతంలో పనిచేసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఒక జర్నలిస్టుకు ఇవ్వాల్సిన గౌరవం ఆయన దగ్గర ఎక్కడా తగ్గలేదు మాకు. అదేవిధంగా ఈరోజు ఏపీడబ్ల్యూజే గురించి ఒక రెండు ముక్కలు. ఏపీడబ్ల్యూజే రాష్ట్రంలో బలంగా పనిచేస్తున్నటువంటి ఒక జర్నలిస్టు యూనియన్. అంటే రాష్ట్ర నాయకత్వం బలంగా ఉంటే క్షేత్రస్థాయిలో ఉండే జర్నలిస్టు నాయకత్వం కూడాను బలంగా పనిచేస్తుందనేందుకు ఈరోజు నిర్వహించినటువంటి ఈ తరగతులే ఉదాహరణ. మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సిఆర్ మీడియా చైర్మన్ మన ఆలపాటి సురేష్ కుమార్ సార్ గారిని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి జిల్లా కార్యదర్శి
ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి సాహెబ్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ ముగింపు సభకు ముఖ్య అతిథిగా చేసిన శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు, సీనియర్ నేత కాళ శ్రీనివాసులు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారికి, వేదిక మీద ఉన్న మిత్రులకు, వేదిక ముందున్న మిత్రులందరికీ నా నమస్సులు, శుభాభినందనలు. నేను నిన్న ఇవాళ ఇప్పటికే 2 సార్లు మాట్లాడేశాను. నిజానికి నేను మీకు చెప్పాలనుకుని చెప్పాను ఇప్పటికే. కాళ శ్రీనివాసులు గారు గతంలో జర్నలిస్టుగా పనిచేశారని చెప్పాడు మిత్రుడు అయ్యుడు. ఆయన జర్నలిస్టుగా మాత్రమే పనిచేయాలి. జర్నలిస్టుగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనకు సంబంధించిన శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. ఆ శాఖ అమాత్యుల హోదాలో జర్నలిస్టుల గురించి ఆయన చాలా ఎక్కువ ఆలోచించారు. జర్నలిస్టులు తను చేయగలిగింది, తను ఎక్స్టెండ్ చేయగలిగిన సర్వీస్ అంతా ఎక్స్టెండ్ చేశారు. పిలిచిన పలికే మంత్రిగా ఆయన పేరు సంపాదించుకున్నారు, మంచి పేరు సంపాదించుకున్నారు. మీ శాసనసభ్యుడు కావడం మీ అదృష్టం. ఇంకా నేను ఎందుకంటే కొంచెం సమయాభావం కూడా ఉంది. నేను వెళ్ళి రైలు పట్టుకోవాలి అనంతపురం వెళ్ళి. మీరు 2 రోజులు ఇక్కడ ఈ పునశ్చరణ తరగతిలో పాల్గొన్నారు. 6 మీకు వివిధ అంశాలపై మీతో ముచ్చటించారు. మీకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పి ఉండొచ్చు వాళ్ళు, మీకు తెలియని విషయాలు కొన్ని చెప్పి ఉండొచ్చు వాళ్ళు. మన సిఆర్ మీడియా అకాడమీ బయలైన ఏంటంటే అభ్యాసం పూసు విద్య. అంటే అందరికీ కొంత తెలుసు కదా, అభ్యాసం పూసు విద్య అంటే అభ్యసించాలి, ఏదైనా సరే అభ్యసించాలి. అభ్యసిస్తే విద్య ఈజీ అవుతుంది. మీరు విన్నది మరిచిపోకండి, మరిచిపోకుండా మనసులో పెట్టుకున్న దాన్ని ఆచరించండి. అలా కాని పక్షంలో ఈ క్లాసెస్, ఈ ప్రసంగం, ఈ వ్యవహారం ఎక్కడి నుంచో ఒక 7-8 మంది సీనియర్ జర్నలిస్ట్ వచ్చి మీ అందరికీ చెప్పడం, ఏ ప్రయాసాలు కూర్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళు దీన్ని ఫెసిలిటేట్ చేయడం, ఇవన్నీ అనవసరం. ఎంతకంటే ఏముండాలంటే ఈ తరహా కార్యక్రమానికి మీకు ఎంతో కొంత ఇది ఉపయోగపడాలి. ఉపయోగపడడం అనేది ఎప్పుడు సాధ్యం? దాని మీద ఆచరణలో పెట్టినప్పుడే సాధ్యం. ఆచరణలో పెట్టని ఏది ఉపయోగానికి రానట్టే లెక్క. ఎథికల్ జర్నలిజం ఆవశ్యకత, ఎథిక్స్ పాటించాల్సిన అవసరం, వాటి గురించి మీకు చెప్పారు. ఏ విధమైన సులువును పాటించాలి, ఏ విధంగా వార్తలు సేకరించాలి, ఏ తరహా వార్తకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ తరహా వార్తలు ఏ విధంగా పంపితే డెస్క్కి పని తగ్గుతుంది, మీ వార్తలకు ప్రాధాన్యత పెరుగుతుంది అనే విషయాలు. భాష ఏమిటి, ఏ తరహా భాష వాడాలి, ఏ తరహా రాత రాయాలి, ఇవన్నీ మీకు చెప్పారు. వీటన్నిటినీ మననం చేసుకోండి, మళ్ళీ మననం చేసుకోండి, ఆచరించండి. చివరిగా చెప్పేది ఏంటంటే మనకి మన సమాజానికి పూడ్చిపడే మనుషులు. జర్నలిస్ట్ అనే వ్యక్తి, జర్నలిస్ట్ అనే వృత్తిలో ఉన్న మనిషి సమాజానికి, సమాజ శ్రేయస్సు పూడ్చిపడాల్సిన వ్యక్తి. అలా పూడ్చిపడతానా లేదా అని మీ ఆత్మసాక్షిని మీరు ప్రశ్నించుకోండి ఎప్పటికప్పుడు. మీ ఆత్మసాక్షే మిమ్మల్ని నడిపించే దివ్య కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాల్వాడి సురేష్ కుమార్ గారు, పెద్దలు, ప్రభుత్వ విప్పు, స్థానిక శాసనసభ్యులు కాళ శ్రీనివాసులు గారు, వేదికను అలంకరించిన కొండప్ప గారు, రాజు, నాగరాజు, అలాగే ప్రవీణు, అయూబు, గురు, మన అనంతపురం జిల్లా జాతీయ
రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చౌడప్ప గారు, మిగిలిన మిత్రులందరికీ నమస్కారం. టైం తక్కువగా ఉంది. నేను ఒకే విషయం చెప్పాను. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఒక గొప్ప పరిణామం, భవిష్యత్తు కూడా జర్నలిస్టులకి గుర్తుండిపోయే ఒక గొప్ప కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మన కాలువ శ్రీనివాసులు గారు. రాష్ట్ర విభజన తర్వాత ఫస్ట్ మన పుట్టపర్తి చెన్నై గారు సమాచార శాఖ మంత్రి ఉన్నారు. తర్వాత కాలువ శ్రీనివాసులు గారు మంత్రి అయ్యారు. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మనం చాలా ఫైట్ చేస్తున్నాం, పోరాడుతున్నాం, లేదంటే డిమాండ్ చేస్తున్నాం. కానీ శ్రీనివాసులు గారు మంత్రి అయిన తర్వాత రోజు పిలిచి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. మీరు అనవసరంగా ఆందోళన పడద్దు, ఆందోళన చేయొద్దు, మీకు హౌసింగ్ స్కీమ్ వస్తుంది. హౌస్ రేట్తో పాటు హౌసింగ్ స్కీమ్. రెండోది, బడ్జెట్లో మీకు నిధులు కేటాయిస్తారు జర్నలిస్టులకి. ఆ ఫండ్ని అసెంబ్లీలో ప్రకటిస్తారని ఆ రోజు ముఖ్యమంత్రి గారి చేత రాష్ట్ర అసెంబ్లీలో 100 కోట్ల బడ్జెట్ని మనకు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఈయనే హౌసింగ్ మినిస్టర్గా ఉండటం వల్ల మన గొడవూరి ఏంటంటే ఆ రోజు ఇచ్చిన ప్రభుత్వ జీవోని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంటేషన్లో తేడానికి దారి ఏర్పాటు చేశారు. దారి ఏర్పాటు చేసి అప్లికేషన్ కల్పన చేశారు. కొన్ని జిల్లాల్లో కొంతమంది ఎక్కడో కాదు, నెల్లూరులో నాకార పనిచేసిపోయాడు, ఇప్పుడు సాక్షిలో ఉన్నాడు. సాక్షి రిపోర్టర్గానే ఇల్లు తీసుకుని ఇల్లు కూడా పెట్టుకున్నాడు. స్పీడ్గా కట్టాడు, మధ్యలో ఆగిపోయినా అతను ఏదో కంటారు పడ్డాడు. అప్పుడు ఈ బడ్జెట్ నుంచి హౌసింగ్ స్కీమ్ వచ్చే 1,00,000 మనం 1,00,000 ఈ వెల్ఫేర్ ఫండ్ నుంచి కేటాయించి ఫండ్ నుంచి పిక్కో వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా వచ్చే విధంగా ఒక మంచి స్కీమ్కి మన రాష్ట్రంలో రూపకల్పన జరిగింది. అది కాలువ శ్రీనివాసులు గారే దానికి నాంది పలికారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకంగా చేయించారు. ఆ విషయాన్ని మీకు తెలిసినా తెలియకపోయినా మరోసారి గుర్తు చేస్తున్నాం. అయితే తెలుగుదేశం నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి గెలిచాను, మళ్ళీ వస్తారు, మళ్ళీ మీరే రావాలనుకుంటున్నాం మా శాఖని వచ్చి ఉంటే మళ్ళీ అదే తెస్తారని. ఎందుకంటే 2019 జూన్ 13వ తేదీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి సంగతి చెప్పాము. ఆయన ఒకే మాట్లాడాడు, ఆ ప్రభుత్వం పెట్టింది మంచిగా చెడా అనేది ఏం లేదు, ఆ ప్రభుత్వం పెట్టింది కాబట్టి నేను ఇంప్లిమెంట్ చేయాలి, తీసేయి, నేను కొత్త ఇస్తున్నాను పోండి అన్నాడు. కొత్త ఈ పోగా పాత అయినా అయిపోయినాయి. 2024 ఎన్నికలకు ముందు ఆ గవర్నమెంట్ ఓటు చేసుకొచ్చింది 60 పార్టీ రేషన్లో. అప్పుడు ఇలాగా ఈ శ్రీనివాసులు గారు మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన స్కీమ్కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన స్కీమ్కి పోల్చినా కూడా ఇది 100% బెస్ట్ స్కీమ్. ఆ స్కీము శ్రీనివాసులు గారికి మళ్ళీ ఆ శాఖ వచ్చుంటే ఖచ్చితంగా నేను అనుకున్నా రాయలసీమలో 45,000 మెజార్టీ ఏందబ్బా అని. అంత మెజార్టీ వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మంచి పని చేస్తారు, మన శాఖ వస్తుంది అనుకున్నా. అది మన దూరం చూస్తాం. ఆయన వచ్చింటే అది కదిలేదు. మా మంత్రి గారికి చెప్పాను, సార్ పూర్తిగా అర్థమైనట్లేదు, మీరు మంత్రిగా కాకపోయినా మంచి ఇప్పుడుగా ఉన్నారు, తెలుగుదేశంలో పై స్థాయిలో చంద్రబాబు, లోకేష్ అందరి దృష్టిలో ఉన్న నాయకులు మీకు అక్కడ గౌరవం ఉంది, మీరు ఎవరితో మాట్లాడతారో ఆ స్కీమ్ని ఇప్పుడు మళ్ళీ అవుట్ సైడ్ తీయడానికి ఒక కమిటీని మంత్రివర్గం కమిటీని వేసారు. అందులో జర్నలిస్టులు కూడా పెట్టారు. ఆల్రెడీ మనకు ఒకటి ఉందండి, మన ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఉదాహరణకి ప్రెస్ అకాడమీ ఉంది. ప్రెస్ అకాడమీలో 2016లో మనం ఒక జీవో ఉంది. ఆ జీవోనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అప్పుడు మీ గవర్నమెంట్ ఇచ్చిందే కాబట్టి. అలాగే ఇది మీ గవర్నమెంట్లో వచ్చిన హౌసింగ్ స్కీమే కాబట్టి మళ్ళీ దీనికోసం ఇప్పుడు అన్వేషణ చేసి ఎన్ని తెచ్చకన్నా ఆ స్కీమ్ని బయటికి తీసి దాంట్లో ఏమైనా సవరణలు ఉంటే చేసి తొందరగా ఇంప్లిమెంట్ చేసే బాధ్యతని మీరు ఆ శాఖలో ఉన్నా లేకపోయినా మీకున్న దీంతో జర్నలిస్ట్గా మా మీద, జర్నలిస్ట్ కమ్యూనిటీ మీద మీకున్న గౌరవంతో ఆ పని చేయాలని నేను మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అలాగే ఇంకొక దానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. రాయదుర్గంలో మీ ప్రభుత్వంలో మీరు పోయినసారి ఎమ్మెల్యేగా మా జర్నలిస్టులకి ఇచ్చి గత ఎమ్మెల్యే వచ్చి తీసేయకపోతే ఏదో అర్థం పడి కాపాడుకున్నారు. మీరు వచ్చిన తర్వాత దాన్ని అఫిషియల్ చేసి మా వాళ్ళందరికీ
న్యాయం చేశారని చెప్పి రాయదుర్గం జర్నలిస్టు చెప్పారు. దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వంలో మేము అక్రిడేషన్ కార్డు ఒకటి పెండింగ్ ఇష్యూ ఉంది సార్, తర్వాత చెప్తాం, టైం తక్కువ ఉన్నది, అట్లే పుడికించబడుతుంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. సీఎం గారికి ఒకసారి మేము కలిసినప్పుడు చెప్పి కొంచెం ఆలకించి కరెక్టే కదా అన్నాడు. 2019-24 మధ్య గవర్నమెంట్ జీవో మార్చేసింది, అక్రిడేషన్ జీవో. 23 ఏళ్ళ అక్రిడేషన్ సంఖ్య 9 ఏళ్ళకి పడిపోయింది. మీరు గమనించారే లేదా, తీసేసిన అక్రిడేషన్లో ఇప్పుడు సపోజ్ నేను వరకు ఒంగోలు నగరాన్ని గురించే చెప్తా. ఒంగోలు నగరంలో సాక్షికి 23 మందికి అక్రిడేషన్, 26 మందికి అక్రిడేషన్. ఒంగోలు టౌన్లో 26 మందికి, అందులో బాయి కూడా ఉంది. ఆంధ్రజ్యోతిలో ఈనాళ్ళు అసలు లేవు, ఒక్కటే. దశలో 3, బయట 1. ఆంధ్రజ్యోతిలో 3. మీరు ఈ రాష్ట్రం అంతా తగ్గిన వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం జీవోని మార్చేసి కొన్ని మంత్రులు కొన్ని ఛాన్సెస్ కూడా తీసేసి ఉద్దేశం రాకుండా చేసేది. అదే మీకు ఉదాహరణ చెప్తున్నా, రాయదుర్గం అంట అనంతపురంలో వైఎస్ఆర్ న్యూస్ ఛానల్ పెట్టాడు ఒకతను. రాష్ట్రంలో లోకల్ న్యూస్ ఛానల్స్ అన్నింటినీ ఆపేశాడు. ఈ ఛానల్స్ ఇలా దీనికి మడికి 3కి రాష్ట్ర స్థాయి అక్రిడేషన్ ఇచ్చారు. నేను విజయ్ కుమార్ రెడ్డిని గట్టిగా అడిగితే ఏం చేద్దాం, ఎమ్మెల్యే వచ్చి గోల్బాల్ చేస్తున్నాడు, వైఎస్ఆర్ పేరు ఉంది కాబట్టి ఇవ్వాల్సిందే అని ఆయన దెబ్బ తెచ్చుకోవడానికి ఇచ్చాను, ఇంకా ఇలేనంటాడు. అలాంటి జరిగి అర్హత ఉన్న జర్నలిస్టులు చాలామంది అక్రిడేషన్ లేకుండా ఉన్నారు. మీకు నష్టం ఏంటంటారేమో. నష్టం ఎక్కడ వస్తుంది? మీరు ఇంప్లిమెంట్ చేసే హెల్త్ స్కీమ్ని మేము తీసుకోవాలంటే అక్రిడేషన్ కావాలి, హెల్త్ స్కీమ్ అప్లై చేయాలంటే అక్రిడేషన్ కావాలి. అందువల్ల ఏ సంక్షేమ కార్యక్రమం పెట్టినా అక్రిడేషన్ అడుగుతుంది. అందువల్ల మీరు ఏవైనా సరే ఈ అక్రిడేషన్ కొత్త ఇవ్వకుండా ఇట్లే 16 నెలల నుంచి అయ్యే కుడికిస్తామంటే జర్నలిస్టుల్లో విశ్వాసం సన్నగిలుతుంది. చంద్రబాబు ప్రభుత్వం, కోట ప్రభుత్వం వచ్చినాక మా గౌరవం పెరిగింది. సీఎం అసలు ప్రెస్ మీట్ పెట్టేవాడు కదా 5 ఏళ్ళు. ఈ సీఎం వెళ్తానే సెక్రటరీలో ఆగి ప్రెస్ను పలకరించి వెళ్ళాడు. వారం ప్రెస్ మీట్ పెడుతున్నాడు. గౌరవం పెరిగింది, దాన్ని మేము ఒప్పుకుంటాం. మా గౌరవం పెరిగింది, అన్నీ పెరిగింది, ఇబ్బంది కాదు. 16 ఏళ్ళు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోతే మనం ఐఎన్పిఆర్ కమిషన్లో వచ్చిన వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, కరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. పర్మనెంట్గా కూర్చొని పని చేయకుండా. కానీ దాన్ని మీరు కూడా దృష్టిలో పెట్టుకొని అన్నిటితో పాటు సుమారు 10 రాష్ట్రాల్లో వృద్ధాప్య పెన్షన్లు, అలాగనే జర్నలిస్టులు, రిటైర్డ్ అయిన జర్నలిస్టులు పెన్షన్ సౌకర్యం కల్పించి రాష్ట్ర ప్రభుత్వాలు. మన జిల్లాలో, మన రాష్ట్రంలో జర్నలిస్టులు ఎక్కువ కాబట్టి అది కుదించి అమౌంట్ తగ్గించినా మాకు కూడా గౌరవం ఉంటుంది. ఆ పెన్షన్ స్కీము, హౌసింగ్ స్కీము, ఈ అక్రిడేషన్లు, ఈ 3 ఇష్యూస్ మీద మీరు జోక్యం చేసుకొని పోయినసారి రాయదుర్గం చేసేది, రాయదుర్గం నియోజకవర్గ జర్నలిస్టులందరూ కలిపి ఒక మంచి జర్నలిస్ట్ ఖాళీని ఏర్పాటు చేసి మీ ఆధ్వర్యంలో, మీ సారథ్యంలో మీరు జర్నలిస్టులకి మరింత అండగా ఉండాలని కోరుకుంటూ, నేను మీడియా అకాడమీ చైర్మన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా చొరవ తీసుకొని అవసరమైతే మా ఐఎన్పిఆర్ మంత్రిని, అవసరం సీఎంని కూడా కలిసి, ఎందుకంటే అనివార్యం అవుతుంది, దేనికైనా సమన్వయంగా ముందుకెళ్దామనే ఉద్దేశంతో ఉన్నాను. కాబట్టి త్వరగా అక్రిడేషన్ కార్డులని, హౌసింగ్ స్కీమ్ మీద దృష్టి పెట్టే విధంగా చూడాలి. ఇటీవల మనం కలిసినప్పుడు చాలా పాజిటివ్గా ముఖ్యమంత్రి గారు చెప్పారు. త్వరలో మరోసారి ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారు కూడా కలుద్దామని ప్రయత్నిస్తున్నాం. మీడియా అకాడమీ చైర్మన్ గారు కూడా ఆయనను కలిసినప్పుడు ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మనకు అండగా తన వంతు చేయాలని, ఎందుకంటే చాలా చక్కగా మీడియా అకాడమీని నిర్వహిస్తున్నారు. మీరు వచ్చిన 3 నెలల్లోనే 5-6 ప్రాంతాల్లో క్లాసులు పెట్టడం కానీ, రోజు ఆఫీస్కి వెళ్ళడం కానీ, జర్నలిస్టులు వచ్చిన వాళ్ళని కలుస్తే కానీ అక్కడ అవకాశం, అలాగే సెమినార్లు, అసత్య ప్రచారాలు, మీడియాలో జరుగుతున్న కొన్ని విపత్కర ధోరణుల మీద మీరు
అమరావతి మీద జరుగుతున్న ఒక విష ప్రచారం మీద మంచి సెమినారు మన మీడియా అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిపారు. అలాంటి సెమినార్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ముందుకొచ్చి జరపాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మీరు చేసే కార్యక్రమాలకి తోడ్పాటుగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహణకు చాలా తక్కువ టైంలో బాగా పట్టుదలతోటి పనిచేశారు. నాకు ఐయూబ్ కెపాసిటీ నాకు ఐడియా ఉంది. ఐయూబ్ ఉండే కెపాసిటీ ఐయూబ్ 10 మందిని కలుపుకోకపోవడంలో కూడా గణాపడి, అందువల్ల రాయదుర్గంలో అందరూ కలిసి ఉన్నారు, చేద్దాం. ఎలాగో అనంతపురం వాళ్ళు ప్రవీణ్ వీళ్ళు ఆ సెమినార్కి ఏర్పాటు చేస్తున్నారని చెప్పి ఒకసారి మామూలుగా పూర్తి స్థాయి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి చూసొద్దాం క్లాసుల నిర్వహణ ఎలా ఉంటుంది. మేము అనుమానించాం, కానీ ఇందాక ఆయన ఏదైనా తప్పులు ఉండేది ఉంది, మీ తప్పులు ఏమీ లేవు, అంత తప్పులు మాకానే జరిగాయి. మేము 7 క్లాసులు పెట్టాలి, 6 కుదించాము. 6 కుదించినా ఇద్దరు అనుకోకుండా ఒక అతను వాళ్ళ అమ్మకు బాగాలేదు, ఒక అతనేమో ఎందుకో రాలేకపోయింది. చివరి క్షణంలో రాలేకపోతే గౌరవాన్ని భావించారేమో బహుశా. కానీ ఇలాంటి ప్రాంతానికి వచ్చి చెప్తే వాళ్ళ మాటలకి తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటలకు విలువ ఎక్కువ ఉండేది. ఈసారి అలాంటి లోపాలు లేకుండా మీడియా అకాడమీ కూడా మందిని జాగ్రత్తలు తీసుకొని అన్ని ప్రాంతాలకు సరైన టీచర్స్ని తీసుకొస్తారు. అందువల్ల మీ తప్పులు ఏమీ లేవు. ఈ రాయదుర్గం కమిటీని, అనంతపురం జిల్లా కమిటీని, ఇందులో పాలు పంచుకున్న అందరినీ, ఇక్కడ అధ్యక్ష కార్యదర్శితో పాటు సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నేను ఫార్మల్గా ధన్యవాదాలు చెప్పలేదు. ఈ రాయదుర్గంలో ఈ క్లాసెస్ ఈ విధంగా చక్కగా నిర్వహించినందుకు అయ్యూబ్ని ప్రత్యేకించి అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయ్యూబ్ టీం పేరు తెలియజేస్తున్నాను, వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, అభినందనలు. ఈ క్లాసెస్ని నిర్వహించడంలో తోడ్పడుతున్నందుకు ఆంధ్రప్రదేశ్ జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ నాయకత్వానికి కూడా నా కృతజ్ఞతలు. ఇప్పుడు మన ముఖ్య అతిథి గవర్నమెంట్ ఈ స్థానిక శాసన సభ్యులు పెద్దలు కాళ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. మారుమూల రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే రాయదుర్గంలో పాత్రికేయుల శిక్షణా శిబిరం నిర్వహించడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే జిల్లా కేంద్రాల్లో సహజంగానే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో మన వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. జిల్లా స్థాయిలో వివిధ విభాగాలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఉంటారు, వాళ్ళతో నిత్యం మాట్లాడుతూ ఉంటారు. ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, అట్లాగే ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయనే వాటి విషయంలో వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. కానీ ఈ మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులకు రోజు అన్ని పేపర్లు చదివితే కానీ సమకాలీన రాజకీయాలు అలాగే మిగతా విషయాలు అర్థం కావు, తెలిసి రావు. దానివల్ల ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఎంతోమంది విశేషమైన అనుభవం ఉన్న సుప్రసిద్ధ పాత్రికేయులు కానీ, ఆయా రంగాల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తులు కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ జ్ఞానం మీ అందరికీ తెలియజెప్తే చాలా కొత్త విషయాలు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని. మాకు అప్పుడు ఇంకా లిటరేచర్ ప్రిపేర్ కాలే. మా ప్రిన్సిపాల్ బోధరాజు రాధాకృష్ణ గారు ఆయన క్లాస్కి వచ్చి కథలాగా చెప్పేవాడు. వారాంతపు పరీక్షల్లో అదే వచ్చేది. అదే ఇది సబ్జెక్ట్ కాదు కదా, మన సిలబస్ కాదు కదా అంటే, నీకు సిలబస్ కాదని నేను చెప్పినానేమరా అనేవాడు. అట్లా అంటే విని దాంట్లో ఉండే విషయాలను ఆకలింపు చేసుకునే శక్తి నీకు ఉండాలా. పాత్రికేయుడు నీకేది సిలబస్, ఇదే నేను చెప్పేదే సిలబస్ అని చెప్పేవాడు. అట్లా
రావట్లేదు కాబట్టి కొంచెం బాగా రాయగలిగే పరిజ్ఞానం కానీ అక్షర దోషాలు ఇట్లాంటివన్నీ లేకుండా రాయగలిగే నేర్పు ఇవన్నీ కూడా సంపాదించుకోగలిగినాం. ఆయన చాలా ఉద్దండుడు. పివి నరసింహారావు గారి సమకాలికుడు. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే తెలుగుకు వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఆయా రంగాల్లో విశేషమైన అనుభవం ఉన్న వాళ్ళు. వాళ్ళతో అన్ని నెలల పాటు నేర్చుకోవడం వల్ల, వాళ్ళు చెప్పే విషయాలు నేర్చుకోవడం వల్ల తర్వాతి కాలంలో చాలా సందర్భాల్లో అవన్నీ కూడా ఉపయోగపడినాయి. అటు డెస్క్లో పనిచేసినా ఇటు ఫీల్డ్లో పనిచేసినా వాళ్ళ ప్రభావం, వాళ్ళు చెప్పిన విషయాల ప్రభావం చాలా స్పష్టంగా మా మీద ఉండేది. ఇవి ఎప్పుడు జరగాల, నిరంతరం జరుగుతూ ఉంటేనే అప్డేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రతి వ్యక్తి పాత్రికేయుడు అయిపోయినాడు. ఎవరు వచ్చింది వాళ్ళు సెల్ ఫోన్లో రికార్డు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఒకసారి మనం చేసే వార్త చదివే వాళ్ళకంటే వాళ్ళు పెట్టే వీడియో చూసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు, వ్యూయర్షిప్ ఎక్కువగా ఉంటుంది. అయిపోయింది. సమాజం సాంకేతికత కొత్త దొరుకుతూ ఉంది. అట్లాగే భావ వినిమయం కానీ లేకపోతే సమాచార వినిమయం కానీ చాలా సులభమైపోయింది. నీకు తోచింది నువ్వు మాట్లాడుతూ ఉంటే, లేకపోతే నీ గ్రామంలో ఉండే సమస్య, నీ పక్కింట్లో ఉండే సమస్య, అక్కడ జరిగే అవినీతో అక్రమం నువ్వే ఒక ఫోటో తీసి ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తే దానికి కూడా బ్రహ్మాండంగా ఆదరణ వస్తావు. కాబట్టి ప్రతి పౌరుడు పాత్రికేయుడైన ఈ తరుణంలో పాత్రికేయులు కొత్తగా విషయాలు చెప్పాలి. కొత్త విషయాలు చెప్పడానికి పెద్దగా ఉండదు, ఉన్నదాన్ని కొత్తగా చెప్పడమే, అంతే కదా. ఉన్న విషయాన్ని కొత్తగా చెప్పి అట్రాక్టివ్గా చెప్పగలిగితే పాఠకులు ఏదో బాగా చెప్తున్నారని చదువుతారు. అట్లా లేకుండా రొటీన్గా చెప్తే దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. రీడబిలిటీ లేకపోతే ఆ పత్రిక కానీ ఆ ఛానల్ కానీ రోజు రోజుకు పాఠకుల సంఖ్య తగ్గుతుంది, వ్యూయర్స్ సంఖ్య తగ్గుతుంది, కానీ ప్రభావం కూడా తగ్గిపోతాం. కాబట్టి మనం చేసే సంస్థలో మనం నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది. వేరే వాళ్ళ విషయాలు మనం సమాజం మొత్తాన్ని మార్చలేకపోవచ్చు. ఎందుకు మన ఇంట్లో వాళ్ళనే ఒకసారి మార్చలేము, అంతే కదా. నీ కొడుకో నీ బిడ్డో నీ కట్టుకున్న భార్య ఒకసారి నీ మాట వినకపోవచ్చు. కానీ మనము ఒక నిబద్ధతతో ఉండి మనం చేసే పని చిత్తశుద్ధితో ఆచరిస్తే మనకు సమాజంలో ఉండే విలువ వేరేగా ఉంటుంది. దాన్ని చాలామంది అందరూ ఒక రంగంలో ఉంటారు, అందరూ టీచర్లుగా ఉంటారు. కొంతమంది టీచర్లకే ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఉంటుంది. కొంతమంది వ్యాపారాలు చేస్తారు. ఆ ఊర్లో పర్టికులర్గా కొంతమంది ఒకరిద్దరు వ్యాపారస్తులకే ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళు ఒక రోజులోనో ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో సంపాదించుకున్నది కాదు. ఆ విశ్వసనీయత అనేది చాలా గొప్పది. దాన్ని సంపాదించుకోవడం కూడా చాలా కష్టం. సంపాదించుకుంటే మాత్రం అది సమాజంలో మన గౌరవాన్ని ఇనుబడింపజేస్తుంది. మనకు కూడా ఒక ఆత్మతృప్తిని ఇస్తుంది. ఎస్, నన్ను ఈ సమాజం గుర్తించింది, గౌరవిస్తూ ఉంది, అభిమానిస్తూ ఉంది, ఆదరిస్తూ ఉన్నారు 10 మంది నన్నే. ఆ తృప్తి చాలా గొప్పది. అట్లా మీరందరూ కూడా ఎదగాలని, మెలగాలని, భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలని, అలాంటి వాతావరణాన్ని సురేష్ గారు నిబద్ధత కదా జర్నలిస్ట్. ఆయన తను అనుకున్నది స్పష్టంగా చేయగలుగుతారు కాబట్టి ఆయనకి బాధ్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆయన వచ్చిన తర్వాత కొంత మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే నాణ్యత తక్కువగా ఉంటుందో, ఎక్కడైతే విషయ పరిజ్ఞానం తక్కువగా ఉంటుందో వాళ్ళకి సమకాలీన పరిస్థితుల పట్ల జర్నలిజం విలువలను బోధిస్తే అక్కడి నుంచినే మార్పు మొదలైతే బ్రహ్మాండంగా ఉంటుందని ఆశించి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సుబ్బారావు గారు వీళ్ళందరూ తోడుగా ఉంటుంది. ఎందుకంటే
ఏబిడబ్ల్యూజే దశాబ్దాల కాలంగా జర్నలిస్టు సంక్షేమం కోసం వాళ్ళ ఉన్నతి కోసం నిరంతరాయంగా పనిచేస్తూ ఉండే సంస్థ కాబట్టి సుబ్బారావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఆయన చెప్పినట్లు ఈ సమస్యలు పాత్రికేయుల సమస్యలు నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను. అందరికీ ఒక కులం ఉంటే నాకు 2 కులాలు ఉంటాయని. పాత్రికేయ కులం కూడా నా కులమే కాబట్టి అందరూ వాళ్ళ కులాల కోసం పనిచేస్తూ ఉంటారు. నేను కూడా నా కులం కోసం పనిచేయడంలో చాలా తృప్తి ఉంటుంది. ఖచ్చితంగా మీ సమస్యలు ఏవైతే ప్రధానంగా 3 సమస్యలు చెప్పారో, ఒకటి హౌసింగ్ స్కీము చాలా సుదీర్ఘ చర్చల తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో అది మనం తీసుకొచ్చిన పథకం. దాన్ని మళ్ళా పునఃప్రారంభం చేయడానికి మన మంత్రి పార్థసారథి గారితో అలాగే ముఖ్యమంత్రి గారితో లోకేష్ బాబు గారితో తప్పకుండా మాట్లాడతాం. అక్రిడేషన్ చెప్పారు, నా మీద అదే పెద్ద కంప్లైంట్. అప్పుడు సిఎస్ఏ ఐఎన్పిఆర్ గారు సెక్రటరీ, ఆయన ముఖ్యమంత్రి గారికి ఒకసారి నా మీద కంప్లైంట్ చేశారు. సార్ భారతదేశం అంతా అన్ని రాష్ట్రాల్లో కలుపుకుంటే కూడా ఇన్ని లేవు సార్, 20,000 దాటినాయి. మంత్రి గారు ఇష్టానుసారం ఇచ్చేసిన సార్ అక్రిడేషన్లు అని చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారు అనుమతులు ఇచ్చాను కాబట్టి బతికిపోయాను నేను. లేకపోతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నా మీద కంప్లైంట్ చేసిన ముఖ్యమంత్రి గారు చిరునవ్వుతో ఆయన వైపు చూశాడు. కాబట్టి అక్రిడేషన్ల విషయంలో చాలా లిబరల్గా ఉన్నాం. అప్పుడు చాలామంది కొత్త జర్నలిస్టులు అట్లాగే చిన్న పత్రికలను ప్రోత్సహించడానికి కూడా ప్రత్యేకమైన అడ్వర్టైజ్మెంట్ విషయంలో నేను ఎవరు వచ్చినా ఖచ్చితంగా వీళ్ళకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిందే అని చెప్పేవాళ్ళు. పెద్ద పత్రికలకు ఎట్లా ఇస్తాం, అది చిన్న పత్రికలు బతికితే ఆయా ప్రాంత సమస్యలు ఆయా ప్రాంత ప్రజల జీవన విధానాలను ప్రతిబింబించేది ఆ చిన్న పత్రికల్లోనే. కాబట్టి వాటిని బతికిద్దాం. ఆ రకంగా స్థానికంగా ఉండే అభిప్రాయాలు ప్రజలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అవకాశం వస్తుందని చిన్న పత్రికలను కూడా ప్రత్యేకంగా ప్రోత్సహించేవాళ్ళు. రెండవది మన హెల్త్ స్కీమ్ కూడా దాన్ని అంటే నేను చేయలేను కాబట్టి చేసే వాళ్ళ దృష్టికి తప్పకుండా తీసుకుపోయి మీకు ఎక్కడ కూడా జర్నలిస్టులు కట్టేది కూడా లోకల్ ప్రజాప్రతినిధులతో కట్టించేవాళ్ళం. ప్రీమియం కూడా కట్టించేవాళ్ళము. మూడోది పెన్షన్ స్కీమ్ కూడా స్టడీ చేశాం. అప్పట్లో ఒక 8,000 ఇస్తే బాగుంటుందని ఒక అభిప్రాయానికి కూడా వచ్చాం. దురదృష్టం కొద్ది అప్పట్లో ఎన్నికలు రావడము హడావుడి స్టార్ట్ కావడం వల్ల అది చేయలేకపోయినాం. ఆ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేను కాబట్టి ఎప్పుడైనా 15 రోజులకు నెలకు ఒకసారి అవకాశం వస్తే 3 నిమిషాలు 2 నిమిషాలు నా నియోజకవర్గ సమస్యలు చెప్పుకుందాంలే అనే ప్రియారిటీ మారిపోతుంది. సహజంగా మంత్రిగా ఉంటే ఎక్కువ సార్లు కలుస్తాం, ఎక్కువసేపు మాట్లాడగలుగుతాను కాబట్టి అన్ని విషయాలు చర్చించారు. ఇప్పుడు అవకాశాలు తక్కువైపోయింటాయి కాబట్టి సహజంగా ఈ ప్రియారిటీ లోకల్ సమస్యలు ప్రియారిటీగా ఉంటాయి. తప్పకుండా మీకు సంబంధించిన విషయాలు ముఖ్యమంత్రి గారితో నాకున్న చనువు వల్ల తప్పకుండా ఇవన్నీ చెప్తానని మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తారని ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి అర్థం చేసుకుంటారు. పార్థసారథి గారు ఆయన దృష్టికి కూడా తీసుకొస్తారని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి ఈ మారుమూలను ఉండే ఈ రాయదుర్గానికి ఇంతమంది జర్నలిస్టులు వచ్చి ఇక్కడ శిక్షణలో పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని మిత్రులు అయ్యూబ్ గారికి అట్లాగే ఆయన మిత్ర బృందానికి అంతటి కూడా విజ్ఞప్తి చేస్తూ ఎప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి నా అవసరం తోడుగా ఉంటానని మనవి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.